యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము, 4వ అధ్యాయం. ఎట్లయితే మొదటి 2 అధ్యాయాలు ఇది జనగణన కొరకై ప్రజలు యుద్ధానికి వెళ్ళడానికి ఎలా పనికొస్తారు అనే విషయంలో 20 సంవత్సరాలకు పైబడిన వారిని లెక్కేస్తూ వచ్చారో, ఈ 3, 4 అధ్యాయాల్లో ఆయన లేవీయులని లెక్కేస్తా ఉంటున్నారు. ఈ లేవీయులు దేవుని ఆరాధన కొరకై, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయమైన భవిష్యత్తు కొరకై చాలా కీలకమైన గోత్రము. ఈ గోత్రంను ఆయన లెక్కించడానికి గల కారణము మందిరం దగ్గర పరిచర్య సవ్యంగా జరగడానికి. ఇది చాలా కీలకమైనది. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మందసాన్ని కేంద్రంలో పెట్టుకొని వాళ్ళు గుడారంలో ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని, దేవుని సన్నిధిని మధ్యలో పెట్టుకొని వాళ్ళ వ్యాపార స్థలాలు, వాళ్ళ గృహాలు ఇవన్నిటిని వాళ్ళు దూరం పెట్టుకునేవాళ్ళు. కనుక దేవుని ఆరాధన స్థలము కేంద్రం కాబట్టి, ఆ ఆరాధన స్థలంలో విషయాలన్నీ సజావుగా ఎప్పుడైతే జరుగుతాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా మిగిలిన విషయాలన్నిట్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. మన జీవితాల్లో కూడా అంతే. లేఖనాలు మనకి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవునితో బావుంటామో, దేవుణ్ణి మన హృదయంలో కలిగుంటామో, మిగిలిన విషయాలన్నీ సవ్యంగా, సజావుగా జరిగిపోతాయి. అందుకే ఆయన నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు ఇవన్నీ మీకు దయచేస్తాను అని సెలవిస్తా వచ్చారు. ప్రభువుని వెతకడమే మన పని. అది ప్రాథమికమైన పని. ఆ ఒక్క పని సరిగ్గా చేసుకుంటే మిగిలిన పనులన్నీ సవ్యంగా వెళ్ళిపోతాయి. కనుక మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు అహరోనుతో, మోషే వారి సంతానం వారితో పిలిచి మాట్లాడేటప్పుడు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉంటా వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర మందసం ఎలా కట్టాలి? ఎవరు పరిచర్య చేయాలి? ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభు ప్రస్తావిస్తా వచ్చారు. అహరోనుకి 4 పిల్లలు. అహరోనుకి ఉంటున్న పిల్లల్లో అబీహు, నాదాబు, ఆ తర్వాత ఇతామారు, ఎలియాజరు. వీళ్ళల్లో 2 పిల్లలు నాదాబు, అబీహులు. వీళ్ళు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞని ఉల్లంఘించి అర్పించకూడని మంటని వాళ్ళు దేవుడికి అర్పిస్తా వచ్చారు. అర్పించకూడని మంటని ఎందుకు అర్పించారు అనంటే, వాళ్ళ హృదయము దేవునితో సరిగ్గా లేదు కాబట్టి. మనం చేసే ఏ ప్రక్రియన్నా కావచ్చు, ఆ క్రియ చేస్తా ఉంటున్నామంటే దాని వెనకాల ఆ క్రియని చేయడానికి గల కారణం ఏంటి అనంటే, మన హృదయము, మన యొక్క దృక్పథము కారణము. ఆ దృక్పథం ఎక్కడి నుంచి వస్తది అనంటే, మన స్వభావ సిద్ధమైన నైజం నుంచి వస్తది. అందుకే మన నైజం విషయంలో చాలా జాగ్రత్తగా మనము పనిచేసే వారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా దాన్ని నిర్బంధించి, నియంత్రించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన నైజాన్ని మనం ప్రభుతో సరిగ్గా పెట్టుకుంటామో, మన లోపలుంటున్న నైజం బాగున్నప్పుడు మన ఉద్దేశాలు బాగుంటాయి. మన ఉద్దేశాలు బాగున్నప్పుడు మనము చేసే పని కూడా క్రమంగా కనిపిస్తది. ఒట్టి బయట మాత్రమే చక్కగా అలంకరించి, బయటకు మాత్రం బాగుండి, హృదయంలో బాగలేకపోతే అది ఎంత చక్కగా చేసినా కూడా అది దేవునికి ఏమాత్రం ఉపయోగపడదు. దేవునికి ఉపయోగపడాలి అనంటే హృదయము బావుండాలి, దృక్పథము బావుండాలి, పని బావుండాలి. ఈ అబీహు, నాదాబులు వీళ్ళు దేవునికి అర్పించిన ఈ మంట వీళ్ళ దృక్పథం సరిగ్గా లేదు. వీళ్ళ హృదయం సరిగ్గా లేదు కాబట్టే మోషే గీసిన గీతని దాటి వీళ్ళు వ్యవహరిస్తా వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు గీత దాటి ఉల్లంఘిస్తా వచ్చారో, దేవుని ఉగ్రత వెంటనే అబీహు, నాదాబు మీద పడి వాళ్ళని సంహరిస్తా వచ్చింది. కాబట్టి వాళ్ళకి పిల్లలు లేకుండా వాళ్ళు చచ్చిపోతా వచ్చారు. దేవుడు ఇంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేస్తా వచ్చాడు. ప్రజల్లో ఏమన్నా అలక్ష్యాన్ని కొంచెం తట్టుకోవచ్చేమో కానీ, ఆరాధనలో అలక్ష్యం, మందిరంలో అలక్ష్యము, ఆత్మీయ విషయాల్లో అలక్ష్యం దేవుడు ఏమాత్రం తట్టుకునేవాడు కాదు. ఆయన ఎక్కువ ఉగ్రత, ఆయన ఎక్కువ ప్రత్యక్షతని ఇచ్చిన వారిపై కుమ్మరిచ్చేవాడుగా ఉంటాడు. ఈ 2 పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు ఇంక మిగిలిన ఎలియాజర్, ఇతామారు ద్వారానే పరిచర్యలు జరగాలి. ఇలా వారి పరిచర్యలు జరుగుతూ ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిర్దిష్టమైన ఆజ్ఞని ఇస్తా వచ్చాడు. వాళ్ళు 3 గోత్రాలకి సంబంధించిన వాళ్ళు లేవీయులు. 3 వంశాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మెరారీయులు, కోహాతీయులు, గెర్షోనీయులు. వీళ్ళకి మందసంలో ఒక్కొక్క వస్తువుని వీళ్ళు మోసుకొని పోవాలి అని నిబంధనలు దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు. ఇలా వాళ్ళు వాళ్ళ పని చేయడానికి ఒక్కొక్క వస్తువుని ఎలా తీసుకోవాలి, ఆ వస్తువుని ఎలా కప్పాలి, ఆ వస్తువుని ఎక్కడ పెట్టాలి, ఇవి చాలా స్పష్టంగా 4వ అధ్యాయంలో రాస్తా ఉంటున్నాడు. అయితే ఈ 4వ అధ్యాయంలో ఆయన రాస్తా ఉంటున్న ఈ మాటలో
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిచర్యని దేవుడు అప్పగిస్తా వచ్చాడు. ఇది చాలా కీలకమైన సత్యాన్ని చూపిస్తా ఉంది. అందరూ అన్నీ చేయరు. ఏమీ లేకుండా పని లేని వాడు కూడా ఉండడు. క్రైస్తవ జీవితంలో కూడా ఇది ఎంతైనా వాస్తవం. అన్ని పనులు ఒక వ్యక్తి చేయడు. దేవుడు అన్నీ ఒక వ్యక్తికి ఇవ్వరు. అంతేకాకుండా కొంతమంది ప్రతిస్పందించరు కాబట్టి, కొంతమంది విధేయత చూపిచ్చరు కాబట్టి, వాళ్ళ పిలుపుని దేవుడు అనుగ్రహించిన పనిని వాళ్ళు గుర్తించలేకపోతా ఉంటున్నారు. మనకి దేవుడిచ్చిన పని ఎక్కడి వరకు ఇచ్చాడో అక్కడ నమ్మకంగా చేస్తే, మిగిలిన పనిని ఆయన బయలుపరిచేవాడిగా ఉంటాడు. అహరోను తన పిల్లల్ని మీరు యాజకులుగా నియమించాలి కానీ, ఎవరన్నా అక్రమం బట్టి వస్తే ఆయన నాదాబు, అబీహు యొక్క ఉదాహరణ ఇశ్రాయేల్ అందరి ముందే ఉంది కాబట్టి, ఇక ఎవరన్నా అలా గనక వస్తే వాళ్ళు చంపబడాలి అని చెప్తా వచ్చినాడు. ఎప్పుడైతే అహరోను యొక్క ఇద్దరు పిల్లలు దేవుని ఉగ్రత చేత వాళ్ళు చంపబడతా వచ్చారో, ఇక అహరోను ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఎలియాజర్, ఇతామారు సమాధికి గూడా వెళ్ళొద్దు అని దేవుడు చెప్తా వచ్చాడు. అంత కడాఖండితంగా చెప్తా వచ్చాడు. అంటే ఎవరైతే వీళ్ళు చనిపోయారో వారు దేవుని ఉగ్రతను బట్టి చనిపోయారు కాబట్టి, మీరు పరిచర్యను వదిలిపెట్టి సమాధులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సొంత కొడుకులు, సొంత అన్నలు అయినా కూడా దేవుడు చాలా ఖచ్చితంగా చెబుతా వచ్చాడు. దేవుడు కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాడు. కొన్ని విషయాల్లో చాలా స్వేచ్ఛనిచ్చేవాడిగా ఉంటాడు. ఏవైతే మనకి అత్యవసరమో ఆ విషయాల్లో కడాఖండితంగా ఉంటాడు. ఏవైతే స్వేచ్ఛ ఇవ్వచ్చో ఆ విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చేవాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ ప్రతి లేవీయుడు తన కొరకే అని చెప్తా ఉంటున్నాడు. ఈ లేవీయులందరినీ ఆయన కోరుకోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకొచ్చేటప్పుడు ఐగుప్తీయుల జ్యేష్ఠులందరినీ సంహరిస్తా వచ్చాడు దేవుడు. ఇలా జ్యేష్ఠులందరినీ సంహరించేసిన తర్వాత ఇశ్రాయేలులో గోషేను పట్టణంలో ఉంటున్న జ్యేష్ఠుల్ని కూడా సంహరించాలి. కానీ దేవుడు తన మహాకృపను బట్టి, ఆనాటి పస్కా బలిని బట్టి ఆయన ఇశ్రాయేలులో ఉంటున్న జ్యేష్ఠులని ఆయన క్షమిస్తా వచ్చాడు. కనుక ఇక్కడ ఉంటున్న ఈ జ్యేష్ఠులందరూ వాస్తవంగా చచ్చిపోవాల్సినోళ్ళే. కానీ ప్రభు వాళ్ళని కనికరించి వాళ్ళకి జీవాన్ని అందిస్తా వచ్చాడు. ఇప్పుడు ఈ జ్యేష్ఠులందరూ నావారు అంటున్నాడు గదా! ఈ జ్యేష్ఠులందరి విషయంలో మనం చూస్తా వచ్చినట్లయితే ఈ 22,273 మంది వీళ్ళు ఈ ఐగుప్తు దేశం నుంచి బయటకొచ్చిన జ్యేష్ఠులు. ఈ 22,273 మందికి ఒక్కొక్కళ్ళకి బదులు ఒక్కొక్క లేవీయుడిని దేవుడు ఇవ్వమని చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు లేవీయులు లెక్క తీసుకున్నారు. లేవీయులు లెక్క తీసుకున్నప్పుడు ఒక నెల నుంచి పైబడిన వారందరి లెక్క తీసుకుంటా వచ్చినప్పుడు వాళ్ళు 22,000 మంది మాత్రమే అవుతా వచ్చారు. ఇప్పుడు 273 మందికి ప్రత్యామ్నాయంలో ఒక లేవీయుడు దొరకట్లేదు. ప్రభు చెప్తా ఉంటున్నాడు, ఈ వ్యక్తి ఎవరికైతే లేవీయుడు లేడో ఈ వ్యక్తులు దానికి బదులుగా ఒక్కొక్కళ్ళు 5 షెకెల్లు ఇవ్వాలి అని చెప్తా ఉంటున్నాడు. అట్లా వాళ్ళు 1365 షెకెళ్ళని కూడబెట్టి అహరోనుకి ఇస్తా వచ్చారు. ఇంకో మాటలో వీళ్ళు వాళ్ళ పని ఏదైతే చేయాలో దానికి దేవుడు వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి బదులుగా దేవుడు లేవీయుల్ని కోరుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఈ లేవీయులకి వీళ్ళు సొమ్మునిస్తా ఉంటున్నారు. 2 రకాలుగా లేవీయులు వీళ్ళకి పరిచర్య చేస్తా ఉంటున్నారు. మొట్టమొదటిది వాళ్ళ ప్రత్యామ్నాయం తీసుకొని అంటే వాళ్ళకి బదులుగా వ్యక్తిగా నిలబడి పరిచర్య చేస్తున్నారు. రెండోది వీళ్ళకి బదులుగా నిలబడేంతమంది లేవీయులు లేకపోతే డబ్బులు తీసుకొని వాళ్ళు పరిచర్య చేస్తా ఉంటున్నారు. కనుక దేవుడు వాళ్ళ అక్కర్లు ఎంత చక్కగా తీరుస్తా ఉంటున్నాడు అనంటే, వాళ్ళు ఈ ప్రజలు లేవీయుల మీద ఆధారపడినప్పుడు లేవీయులు కావాల్సిన పరిచర్య అంతా చేసేవారిగా ఉంటారు. అంతేకాకుండా ఈ లేవీయులు ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ భక్తిలో పెంచే ఆ విషయంలో నిమగ్నమై ఉంటారు. ఆ రకంగా వీళ్ళందరూ కూడి వచ్చినప్పుడు బలులు అర్పించే విషయం దగ్గరకొచ్చేటప్పటికి దేవుడు చెప్పిన విధానం, చెప్పిన వ్యక్తి, చెప్పిన స్థలంలో ఆయన అర్పించినప్పుడు మాత్రమే దేవుడు దాన్ని స్వీకరించేవాడిగా ఉంటాడు. కనుక ఈ అబీహు, నాదాబుల పాఠము ఇశ్రాయేలీయులందరూ చక్కగా నేర్చుకుంటా వచ్చారు. భయముతో, వణుకుతో ఆయనను సేవిస్తా ఉంటున్నారు. దేవుడిని వాళ్ళు నమ్మకంగా సేవించినంత కాలం దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. మిగిలిన సమస్యలన్నీ ఆయన తీర్చేవాడిగా ఉంటాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో నీవు ఇచ్చిన ఒప్పుకోలని చివరి దినం వరకు కాపాడుకునే కృపను అందించండి. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.